నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారంలో ఉన్నప్పటికీ సొంత పార్టీ ముఖ్యమంత్రి పైనే ఓ సీనియర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అవును, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఇది ఒరిజినల్ కాంగ్రెస్సే కాదు అని రాజగోపాల్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చింది? నల్గొండ సభకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా రోజులుగా కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొన్ని కీలక అంశాలను ఆయన లేవనెత్తారు. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన వాటిలో కీలక పాయింట్ పార్టీలో పాత కొత్త నేతల మధ్య వ్యత్యాసం. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు అంటూ ఆయన వేసిన ప్రశ్న కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. పార్టీ కోసం ఎప్పటి నుంచో జెండాలు మోసి కష్టపడిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు రోజు రోజుకు కనుమరుగవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడి నుంచో అంటే ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్ ను శాసిస్తున్నారని, అంతా వాళ్లదే నడుస్తోందని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. ఇంతటితో ఆగకుండా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. సీఎం వ్యవహార శైలి అస్సలు బాగోలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంలో పార్టీలో షోఅప్స్ అంటే ఆర్భాటాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పని కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సీనియర్ నేతగా ఉంటూ ముఖ్యమంత్రి తీరును ఇంత బహిరంగంగా తప్పుపట్టడం వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి తక్షణ కారణం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకం. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు యాదగిరిగుట్ట బోర్డు నియామకాలపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సీనియర్ నేతను, ఎమ్మెల్యేను, అయినా నాకే చెప్పకుంటే ఎలా అంటూ సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. ఈ అవమానం భరించలేక సీఎం వ్యవహార శైలి నచ్చకనే తాను ఇటీవల జరిగిన నల్గొండ సభకు వెళ్లలేదని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గా ప్రకటించారు. నిజానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ దే పెత్తనం అంతా. ఇది ఆ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకునే విషయమే. అలాంటి రాజగోపాల్ రెడ్డే ఇప్పుడు రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఒకవైపు మంత్రివర్గంలో తనకు చోటు దక్కట్లేదన్న బాధ, మరోవైపు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడం, తనకు తెలియకుండా తన జిల్లాలో గాని తన నియోజకవర్గంలో గాని పనులు జరుగుతుండడం, ఇవే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఏకమయ్యే అవకాశాలున్నాయని పార్టీలో అంతర్గత చర్చ సాగుతున్నట్లు సమాచారం. మరి యాదగిరిగుట్ట బోర్డు వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి లేదా పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరోసారి రోడ్డున పడేశాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అన్నట్లు కాంగ్రెస్ లో ఒరిజినల్ నేతలకు అన్యాయం జరుగుతోందా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.